వస్తుంది. నేటి వైశిష్ట్యం. నేటి వైశిష్యంలో భాగంగా ఈ రోజున మనం 26వ పాసురం మాలే మణివన్న అంటూ ప్రారంభమయ్యే ఈ యొక్క 26వ పాసురం గురించి దాని యొక్క అర్థం, దాని యొక్క అంతరార్థం కొంతవరకైనా తెలుసుకోవడానికి ఈ తక్కువ సమయంలో ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఏంటంటే పరమాత్మ సౌలభ్య పరత్వములను తెలియజేసే విశేష పాసురం అన్నమాట ఇది. ఈ పాసురం అయితే భగవానుడే ఉపాయము, భగవానుడే ఉపయము అని నమ్మిన గోపికలు చేస్తున్నారు ఈ పని. అయితే ఇక్కడ ఏంటంటే ఇక్కడ వ్రతస్నానం ప్రారంభం కాబోతోంది. ఇక్కడ వ్రతస్నానం పూర్తి కాబోతోంది. ఈనాటి నుండి నీరాటం అంటారు, అంటే స్నానం ప్రారంభమైంది. స్నానం అంటే నదికెళ్ళి మునగడం కాదు, ఇక్కడ భగవంతుని గుణాల్లో మునగడం, అంటే దేవుడి యొక్క గుణాల్లో మునగడం, భగవంతుడి అనుభవంలో మునగడం స్నానం. అహంకార మమకారాల పంకములు తొలగడం స్నానం. ఇలా బాహ్య వ్రతానికి అంతర్వ్రతానికి కావలసిన పరికరాలు ఇమ్మని పాసురంలో అడగడం జరుగుతుందన్నమాట. గోపికలు శ్రీకృష్ణుని కోరుతున్నారు. ఈ యొక్క స్నానానికి సంబంధించిన పరికరాలు ఏమిటో అవి తెలుసుకుందాం. ఆశ్రిత వ్యామోహనమూర్తి మాలే ఇంద్రనీలమళిని పోలిన శరీరకాంతియు స్వభావము కలవాడా, పూర్వము మా పెద్దలు చేసిన ఈ మార్గశీర్ష స్నాన వ్రతము చేయుటకు కావలసిన పరికరములు నీవు వింటే చెప్పగలము. ప్రపంచమంతయు వణికిపోవునట్లు శబ్దము చేయు పాలవలే తెల్లనేనని పాంచజన్య శంఖాన్ని బోలిన శంఖం కావాలి మాకు. విశాలముకు చాలా పెద్ద పరవాద్యము కావలను మాకు. మంగళదీపములు, ధ్వజములు, మేలుకట్లు కావలెను. మంగళగానము చేయు భాగవతులు కావలెను. ఓ వటపత్ర సాయి సర్వశక్తిమంతుడా, ఇవన్నీ మాకు కృప చేయము. అంటే 6 రకాల పరికరాలు వీళ్ళు అడుగుతున్నారన్నమాట భగవంతుడి దగ్గరికి వెళ్ళి. వాటిలలో ముందే ఉంటున్నారు శ్రీకృష్ణుడు వ్యామోహనశీలుడట. అదేమిటి? ఈ విషయం చెప్పడానికి ఆండాళ్ళు ఆయనకు మాలే అని కొత్త పేరు కూడా పెట్టిందే. అయితే తన ఆశ్రితుల మీద ఆయనకున్న వ్యామోహం మనకు ఆయన మీదున్న వ్యామోహానికంటే వేరెట్లుంటుంది. అంటే ఆయన ఎవరినో ఆశ్రయిస్తేట వాళ్ళకి ఆయన మీద ఎంత ఇష్టం ఉంటుందో అంతకంటే కూడా ఆయనకి వాళ్ళ మీద 1000 రెట్లు ఎక్కువ ఉంటుందిట. అయితే మనం ఆయనను కావాలని కోరితే మనకంటే 1000 రెట్లు తాను మనల్ని కావాలని కోరుకుంటాట, ఆయనే కావాలని కోరుకుంటే. అందుకే ఆయన మాలే, అంటే మూర్తి భూత వ్యామోహనమైన వాడు. వ్యామోహమే ఆయనలో రూపుదాల్చినది. శ్రీమద్రామాయణమున శ్రీరాముని శరణాగత వత్సల్యము, మహాభారతమున శ్రీకృష్ణుని ఆశ్రిత వ్యామోహము ప్రసిద్ధములు. ఇక్కడ ఆయన యొక్క వ్యామోహం ఏంటో ఇక్కడ ఆశ్రిత వ్యామోహం తెలుసుకుందాం. అళ్వార్లు పరమాత్మను పొందవలనని చేయ ప్రయత్నము కంటే అళ్వార్లను పొందుటకే పరమాత్మ పడిన పాటలు చూచినా ఎంత వ్యామోహం కలవాడో తెలుస్తుంది. తాను పిచ్చెక్కినట్లుండి వీరికి కూడా పిచ్చెత్తించే తనతో సౌమ్యమును కలిగించి విచిత్రమైన వ్యామోహం కలవాడు శ్రీకృష్ణుడు. మాలే అనగా అత్యధికుడా అని కూడా అర్థం వస్తుందట. ఆయన సర్వాధికుడు, సర్వజ్ఞుడు, సర్వశక్తిమంతుడు. ఈ వ్రతాన్ని పూర్వం పెద్దలు ఆచరించారు, కానీ తాము కూడా ఆచరిస్తున్నామని, ఒకరు చెప్పిన దాన్ని నమ్ముడి కంటే ఆచరించి ఫలం సాధించినచో అది ఎక్కువ నమ్మడానికి అవకాశం ఉంటుందని అంటుందన్నమాట ఆవిడ. దేన్ని ప్రమాణంగా తీసుకుంటున్నారో దానినే ఆచరిస్తారు అని దీని ఉద్దేశం. అయితే ఉభయతారకంగా ఆ వ్రతానికి కావాల్సిన పరికరాలు ఈవిడేం అడుగుతుందో చూద్దాం. మొదట కృష్ణుని చేతిలో ఉండే పాంచజన్య శంఖాన్ని పోలిన శంఖాలు కోరుతున్నారు. అట్టి శంఖం కృష్ణుడి వద్దనే ఉంటుంది, ఇంకెవరి దగ్గర ఉండదు కదా. అంటే ఆ శంఖాన్ని అడగడంలో అర్థం ఏంటంటే ఆ శంఖంతో పాటు కృష్ణుడు కూడా తమతో వచ్చేస్తారని వీళ్ళ ఆశ అనమాట. దీన్ని ఆత్మపరంగా భావించినప్పుడు గోపికలు పరమాత్మ ప్రాప్తినే స్నానంగా ఎంచుకున్నారు. అది కావాల్సింది అనన్యార్హ శేషత్వ జ్ఞానం అంటారు దాన్ని. ఇక చాలా పెద్ద తప్పెటలు కావాలట వీళ్ళకి. తప్పెట అంటే అర్థం ఏంటి అంటేట, తప్పెట నమః శబ్దార్థము. నమః అంటే నాది కాదు అని అర్థం. కాబట్టి పర అనగా పారతంత్య జ్ఞానము కావాలి అని అడుగుతున్నారు. రెండోది. మూడోది మంగళం అని పాడేవాళ్ళు కావాలట. భగవాన్ని పొందుట కంటే భగవద్భక్తులని పొందుట అందే ఆదరం మిక్కుటంగా ఉండాలి. భగవంతుడి కంటే భగవద్భక్తుల్ని పొందాలట ముందు. మంగళ శాసన నిష్ఠులకు భాగవతులతో నిత్య సహవాసము భగవత్ప్రాప్తికి ప్రధానము. మంగళదీపం కూడా కావాలట. నాలుగోది. వ్రతాచరణలో అందరూ ఉత్సవాలకి వెళుతుంటే మంగళ శాసన పరులు మంగళదీపాలు ముందుండి దారి చూపిస్తాయి. అందుచే లక్ష్మి పురుషాకారము మాకు ఉండవలనని కోరుచున్నాము. అమ్మవారి కటాక్షం ప్రసరించినచో దేవదేవుడే ఉపాయంగా భాషిస్తాడు కాబట్టి ఆమె మంగళదీపరేఖ, అంటే అమ్మవారిని కూడా వీళ్ళు అడుగుతున్నారు ఇక్కడ. ఇంకా తర్వాత ధ్వజం కూడా కావాలట, చాందిని కావాలట. ఉత్సవాల్లో వెళ్ళేటప్పుడు దగ్గరగా ఉండేవారికే కాకుండా దూరంగా ఉండేవారికి కూడా తాము కనబడేట్లు జెండా కావాలి. పైన మంచు పడకుండా చాందిని, దాన్నే మేలుకట్టు అంటారు. చాందిని కావలెనుట. వేదత్రయమూర్తి గరుడు శ్రీమన్నారాయణకు ధ్వజము చాందిని కూడా అవుతాడు. ఎవరింతకీ గరుడే ధ్వజమును? ఆయన ఈయనకి చాందిని అనగా భగవంతుని వహించు శబ్దమైన ఆ గరుడుని ప్రసాదించమని కోరు. అంటే అమ్మవారు కావాలి.
అయ్యవారు కావాలి, శంఖం కావాలి, అలాగే గరుడు కావాలి, భాగవతులు కావాలి, మంగళం అంటే ఎంత విశేషమైన విషయాలు అడుగుతున్నారు వీళ్ళు. ప్రసాదించమని కోరుతున్నారు. అనగా భగవంతుని వహించు గరుడిని కూడా ప్రసాదించమని కోరుచున్నారు. చాంద్రి ఎట్లు పైన మంచు పడకుండా వారించును, అట్లే సేవలో భోక్తృత్వ బుద్ధి మనల్ని ఆవరించకుండా కాపాడాలని అనంతుని శేషుణ్ణి కోరుతున్నారట. అనగా మాకు స్వస్వరూపం సిద్ధించాలి, పై 6 వస్తువులు కావాలి, అవి లభిస్తే భగవత్ సారూప్యం సిద్ధించాలని గోపికలు కోరుకుంటున్నారు. ఎంత గొప్ప పాసురం ఇది. ఇందులో భగవంతుడిని 6 విధాలుగా మాకు 6 రకాలైన విశేషాలు మాకు కనుక అందిస్తే మేము భగవంతుడికి సంబంధించి మేము మా యొక్క వ్రతాన్ని చక్కగా చేసుకుంటామని చెప్పి వాళ్ళు మొదలుపెట్టారు. అది ఈ రోజు నుంచి దీన్ని నీరాటం అంటారని చెప్పి ఇందాక చెప్పుకున్నాం. కాబట్టి స్నానం అంటే మామూలు స్నానం కాదు, భగవంతుడి యొక్క గుణాల్లో భగవంతుడి అనుభవంలో మునగడం, అహంకార మమకారాలు తొలగడం, బాహ్యవ్రతానికి సంబంధించి అంతర్వ్రతానికి ఈ పరికరాలు. ఇది చక్కటి పాసురం. ఇది ఈరోజు మనం చెప్పుకున్న విశేష పాసురం. నమస్కారం. వీక్షించారు కదా.